హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నారండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి దీని ముందు వీడియోకి అయితే కంటిన్యూషన్ అండి. అంటే ఇంకా అది వీడియోలు ఎంత అవుద్దని చెప్పి ఇంకా ఈ వీడియో ఇంకా సెపరేట్గా అయితే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఫ్రైడే కదండి, నెక్స్ట్ డే అయితే ఇంకా అందుకని చెప్పి ముందు రోజు నైటే ఇంకా ఇల్లంతా కూడా మాప్ అయితే చేసి ఇలా గడపలకి అది ముగ్గులు అది పెట్టేసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి కొబ్బరి నూనె అండి. ఇంకా మిల్లుకి అయితే పట్టించుకుని తెచ్చామన్నమాట. అంటే దీపారాధనకి ఇంకా నూనె అంతా కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ కూడా మొత్తంగా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా మళ్ళీ మనం మార్నింగే పూజ చేసుకోవడానికి అయితే కొంచెం సులువుగా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక నైటే మొత్తం అన్నీ కూడా అలా సిద్ధం చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, మార్నింగే సన్ రైజ్ అయితే ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఫ్రైడే అంటేనే నిండుగా ఇల్లంతా కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంచుకుంటాం కదా. ఇంకా అందులో ఒక భాగంగా వాకులు ఊడ్చి ముగ్గు అయితే వేసానండి. ఇక్కడ వేసింది అయితే పసుపు కుంకుమ అయితే కాదండి, ఇంకా కలర్స్ అయితే ఉంటే అవి అయితే వేసాను అనమాట. ముగ్గు అయితే ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా గడపలకి మెట్లకి అన్నిటికి కూడా పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకున్నాము. ఫ్రైడే అంటేనే మన లేడీస్కి అయితే ఒక స్పెషల్ డేలా అయితే అనిపిస్తుంది కదండి. ఇంకా మిగతా వారాలు చేసిందంతా ఒక ఎత్తు అయితే ఫ్రైడే మాత్రం చాలా ఏదో ఇంకా పండగలాగా అయితే ఫీల్ అయితే వస్తుంది కదా. ఇంకా ఆ విధంగా మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా చేసేసుకుని ఇంకా అప్పుడైతే దండం పెట్టుకుందామని అయితే ఇక్కడైతే ఇంకా వాకిట్లో ముగ్గులు కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా కొంచెం పెందరాడ లేచాలండి. ఇంకా పిల్లల స్కూల్ టైం కాబట్టి త్వరగా లేస్తే పనులన్నీ కూడా త్వరగా అవుతాయి కదా. అందులోకి పూజ టైంలో అయితే ఇంకొంచెం ఒక గంట అరగంట ముందు అయితే లేవాల్సి వస్తుంది కదా. ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్గా అవ్వాలంటే ఇంకా వాళ్ళకి టైం క్యారేజ్ అందించాలన్నా మన పూజ కూడా కంప్లీట్ అవ్వాలన్నా సరే కానీ కొంచెం తొందరగా అయితే లేస్తాం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అండి. ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం, కొంచెం కూలింగ్ అయితే తగ్గుతుంది కదా అని చెప్పి. ఇంకా ఒక సైడ్ అయితే పాలు కూడా అంటే ముందే మరిగించి ఉంచుతానండి. ఇంక మేగడైతే వస్తుంది కదా, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం ఎక్కువ మేగడైతే వస్తుంది. ఇంకా ఇదైతే స్టవ్ అయితే అంటించి కొంచెం వేడి చేసి పెరుగు అయితే తోడబెట్టాలి. ఇంకా అక్కడ చెయ్యి చూసారు కదండి, ముందు రోజు నైట్ అయితే గడపలకి పసుపులు రాసాను కదా, ఆ చెయ్యి అనమాట. అలా కాళ్ళకి చేతులకి పసుపు ఉంటే మాత్రం భలే నిండుగా కలగా అనిపిస్తుంది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఊడి కోసం అయితే ఇంకా ఇక్కడ ముద్దపప్పు అయితే వేస్తున్నాను. మా ఊడికని కాదు, ఇంకా అందరికీ అని చెప్పి వేసాను, కాకపోతే వాళ్ళ వరకే వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే అవుతూ ఉంది. ఇక్కడ దేవుడికి పటాలకి అయితే పువ్వులు మా ఊడైతే సర్దాడండి. చాలా నిండుగా చాలా బాగా అయితే సర్దాడు అనమాట, నాకన్నా బాగానే. ఇంకా ఒక్క పువ్వు తక్కువ వచ్చినా కానీ అస్తమాను చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి కోసుకుని వచ్చి అప్పుడైతే పెట్టేవాడు అనమాట. చాలా నిండుగానే నేను చెప్పినా కానీ ఇంకా వాడు వినిపించుకోకుండా వాడికి నచ్చినట్టుగా చాలా నీట్గా చాలా బాగా అయితే సర్దాడు. ఇంకా వాడు ఈ పువ్వులు సర్దడం వల్ల అయితే నాకు పూజ అనేది ఇంకొంచెం త్వరగా చేసుకోవడానికి అయితే అయ్యిందనమాట. ఇంకా ఇక్కడైతే ధూపం స్టిక్స్ అయితే ఉంటాయి కదండి, ఇంకా అవైతే వెలిగించేదాన్ని, అవైతే అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ నిప్పులు అయితే రాజేసి ఇక్కడ ధూపం అయితే వేస్తున్నాను. నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ ఇంకా అన్న మాట అయితే ఫ్లోలో వచ్చేస్తుందండి, తెలియకుండానే ఎంత స్టాప్ చేసుకుందామన్నా సరే స్టాప్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా అన్న పదం మాత్రం వదలలేకపోతున్నాను అసలు. ఇదండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ధూపం అదంతా కూడా వేస్తామంటే ఇంక పూజ కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడం ముందు మర్చిపోయాను అనమాట. అంటే కొంచెం సైడ్కి ఉంచాను, ఇంక నెక్స్ట్ డే దీపం పెట్టుకున్నాడు కొట్టచ్చా అని, ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాను. ఇంకా పూజ అన్నది కంప్లీట్ అయిపోయిందండి.
ధూపం ఇంట్లో ధూపం వేసామంటే మాత్రం చాలా ఫ్రెష్గా చాలా పాజిటివ్ ఫీల్ అయితే ఉంటుంది కదండి. ఇంకా రోజంతా కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మా చెట్టుకి మందారం మొగ్గలు అయితే వచ్చినాయి అని చెప్పాను కదండి. ఇంక ఫస్ట్ పువ్వు అయితే పూసిందనమాట. ఇంకా ఈ చెట్టు వేసినప్పుడు అయితే అనుకున్నాను ఫస్ట్ పువ్వు పూస్తే కనుక వెంకటేశ్వర స్వామికి పెడతానని చెప్పి. ప్రతి మొక్క నేను వేసిన మొక్కలు ప్రతి మొక్కకి కూడా ఫస్ట్ వచ్చిన పువ్వు అయితే ఒక్కొక్క దేవుడికి అని చెప్పి ఇంకా మొక్క అయితే వేశానండి. ఇంక బ్రతికింది అయితే మాత్రం ఫస్ట్ పువ్వు అయితే ఇంకా ఆ దేవుడికి పెడదామని అయితే డిసైడ్ అయ్యాను. ఇంక ఇక్కడ వచ్చేసి మందారం చెట్టుకి ఇంకా పువ్వు అయితే పూసింది కదండి, తెచ్చి వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేశాను. ఇంకా అక్కడ మా కోడిని అయితే చూసారు కదండి, దానికైతే రోబో మెళ్ళు వస్తున్నాయి అనమాట. దాని మెళ్ళ అయితే మాత్రం రౌండ్ తిరిగేస్తున్నాయి, ఏటో తెలియట్లేదు. ఇంకా చాలా కోళ్ళకైతే ఇంకా అదొక నీరసమో తెలీదు, ఏటో తెలీదు. ఇంకా వైరస్ అనుకోవాలో ఇంకా రోబో మెళ్ళు కూడా సరిపోవన్నమాట, రౌండ్ రౌండ్ తిరిగేస్తున్నాయి. ఇదండి ఫ్రైడే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానో చూసారు కదా. మా వాడు ఎంత నీట్గా అయితే పువ్వులు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా సర్దాడు అనమాట. నాకే చాలా ముచ్చట అనిపించింది. ఇంకా పూజ అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నానండి. దోశలు అనమాట. అంటే ఇడ్లీ అయితే పెట్టాను, ఇంకా ఇడ్లీ అయితే నేను తినలేదు. మళ్ళీ నేనైతే దోశలు అయితే వేసుకున్నానండి. కొబ్బరి చట్నీ అంటే ఇంకా దేవుడికి పెట్టింది ఉంది కదా, అది ఇంకా నేను పని అంతా చేసుకునేసరికి మధ్యాహ్నం అయితే అయ్యింది. ఇంకా కొబ్బరి చెక్కలు తీసి పచ్చడి అయితే చేస్తానమాట, చారు. ఇంకా మా వాడికి అయితే ముద్దపప్పు అయితే పెట్టేశాను కదా, ఇది టిఫిన్లో వేసుకోగా మిగతా పచ్చడి అనమాట. చట్నీ అయితే కాదండి, ఇది పచ్చడి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.